ఇక కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో అధికారుల చర్యల వల్ల రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో పీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందరలోనే వస్తా, దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేయిస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు, నీ కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతోనే కక్ష కట్టి తన టీ స్టాల్ తీసేశారని బాధితుడు శ్రీనివాస్ ఆరోపించారు. ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రెయిన్తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను కూడా తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. ఉత్తరాంధ్ర ఇలవెల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి 5 కోట్ల రూపాయల టీటీడీ నుంచి విడుదల చేసేందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి జయవీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ మేరకు అనకాపల్లిలోని ఆయన స్వగృహంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2015లో టీడీపీ ప్రభుత్వం హయాంలో నాటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి టెంపుల్కు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి నిమిత్తం 5 కోట్ల రూపాయల నిధులను టీటీడీ ద్వారా మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇక కోర్టులో ఉన్న కేసును గెలిచేందుకు అన్ని రకాల డాక్యుమెంట్లను కూడా కోర్టుకు అందజేసి కేసు వేసిన వ్యక్తులకు ధీటుగా వ్యవహరించారని జయవీర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన కడప జిల్లా గోపవరం మండలం పెద్దగోపవరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. దేవాలయం వెనక వైపు నుంచి గోడ దూకి ఆలయంలో ప్రవేశించిన దొంగలు తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. ఆలయ సమీపంలోని పొలాల్లో హుండీని పగలగొట్టి అందులో ఉన్న సొమ్మును దొంగిలించి హుండీని వదిలేసి పరారయ్యారు. గత 3 సంవత్సరాలుగా హుండీని ఓపెన్ చేయలేదని, అందులో లక్షల్లో నగదు ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కంపం మండలం పెద్దనల్ల కాలువ గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది. గ్రామ సమీపంలోని గడ్డివాము వద్ద గ్రామస్తులకు కొండ చిలువ కనిపించింది. అర్ధరాత్రి కావడంతో కొండ చిలువ గ్రామంలోకి రాకుండా గ్రామ ప్రజలు కాపలా కాశారు. కొద్దిసేపు గడ్డివాము వద్ద తిరిగిన కొండ చిలువ తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 8 కాళ్లతో గొర్రెపిల్ల జన్మించిన వింత ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో వెలుగు చూసింది. ఇక కుబీర్లో బాలకిషోర్ అనే రైతుకు చెందిన గొర్రె 8 కాళ్లు 1 తలతో కూడిన గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. కాగా పురిటిలోనే గొర్రెపిల్ల చనిపోయిందని రైతులు తెలిపారు. ఇక పశు వైద్యాధికారి విశ్వజిత్ను సంప్రదించగా జన్యుపరమైన లోపం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని తెలియజేస్తున్నట్లుగా వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆధ్యాత్మిక మహాపాదయాత్ర ప్రారంభమైంది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు తీసుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయలుదేరారు. ప్రతి ఏటా జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. పంట పొలాల్లో నీటి మోటార్లను దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ₹1,00,000 విలువ చేసి 5 మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక చీరాల మండలం కావూరిపాలెం గ్రామంలోని పంట పొలాల్లో అదే గ్రామానికి చెందిన అక్కాల గోపిరెడ్డి, కావూరి గోపిరెడ్డిలు చెడు వ్యసనాలకు బానిసలయ్యి వ్యవసాయ పొలాల్లోని నీటి మోటార్లను దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఎస్ఐ చంద్రశేఖర్ తెలియజేశారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం ఉప్పలచలకలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సామాజిక స్థితిగతులపైన విద్యార్థులను అవగాహన కల్పించారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షల పట్ల మెలకువలు తెలియజేశారు. ఇక ఈ క్రమంలో పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను అడిషనల్ కలెక్టర్ దృష్టికి విద్యార్థినులైతే తీసుకురావడంతో సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఇళ్ల మధ్య స్వల్ప పేలుళ్లు సంభవించిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చోటు చేసుకుంది. ఇక మూసానగర్ కాలనీలోని మురుగు కాల్వ టపాసుల మాదిరిగా పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాల్వలో రసాయనాల పారపోత వల్ల పేలుడు సంభవించినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య పేలుళ్లు సంభవించినట్లుగా తెలిపారు. ఈ నెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మాచర్ల మండలం అనువు నుంచి ఏలేశ్వర స్వామి గట్టుకు ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులను నడపనున్నట్లుగా అధికారులు తెలిపారు. అనువు నుంచి ఉదయం
7 గంటల నుంచి 3:30 వరకు ఏలేశ్వర స్వామి గుట్టుకు లాంచ్ సర్వీసులు నడపనున్నట్టుగా లాంచ్ యూనిట్ మేనేజర్ వినయాతుల్లా తెలియజేశారు. ఇక పెద్దలకు 200 రూపాయలు, పిల్లలకు 150 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించనున్నారు.